ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పాస్టర్ జీవన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్లోరియస్ చర్చ్ విజయవాడ అనే ఈ సేవా కార్యక్రమాలు ఇస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ఇందులో భాగంగా ఈ రోజు ఒక కాన్వర్జేషన్ రూపంలో మనము మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మధ్య పాస్టర్ జీవన్ గారు ఉన్నారు. ఈ సమయంలో ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ కార్యక్రమంలో నా మొదటి ప్రశ్న ఏంటంటే అన్నయ్య, నిజంగా మనం దేవుని ఆరాధించవలసిన అవసరత ఉందా? అది ఎలాగా? మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు మనం దేవునిని ఆరాధించటానికి బద్ధులమై ఉన్నామా? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరత ఉందా అని మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా తన భక్తులైన వారు దేవునిని పలు రీతులుగా ఆరాధిస్తున్నట్లు, ఆయన ఆరాధించి మహిమపరుస్తున్నట్లు, తన నిమిత్తమై ఏర్పరచబడినటువంటి లేక నిర్మించబడిన ప్రజలు తనకు మహిమ కలుగునట్లుగా స్తుతిస్తారని, ఘనపరుస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. భక్తుల జీవితాలు తెలియజేస్తున్నాయి. మనుషులు ప్రభుని ఆరాధించి ఘనపరచడానికి ఏర్పరచబడిన వారు. అంత మాత్రమే కాదు, ఆరాధన అనేటువంటిది దేవుని యొక్క నివాస స్థలమైన పరలోకాన్ని గమనించినప్పుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన కొనియాడబడుతున్నట్లుగా దేవుని సృష్టిలో సృష్టించబడినటువంటి దేవదూతలలో ఒక విభాగం నిత్యము పరలోకములో దేవునిని, దేవుని గుణగణాలను, దేవుని గొప్ప కార్యములను ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో పరలోక సంబంధమైన వివరాలు మనకు అందించబడుతున్నటువంటి ఆ సందర్భాలలో ఒక దైవజనుడు అంటాడు కదా, భూమి మీద మనం చేయు ప్రార్థనలు ఆగిపోతాయి, భూమి మీద మనం చేసేటువంటి దేవుని పేరిట పరిచర్య ఆగుతుంది, మనం చేసేటువంటి దాన ధర్మాలు ఆగుతాయి, దేవునికి మనం ఇచ్చే కానుకలు ఆగుతాయేమో కానీ దేవుని ఆరాధించే అనుభవం మాత్రం మనం ప్రభుని చేరుకున్న తర్వాత కూడా కొనసాగించబడుతుంది. ఆరాధన అనేది దేవుని విషయమైన నిత్యమైన అనుభవము అంటాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికల్లో మానవాళి, అలాగే ప్రత్యేకించి తన కొరకు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఆయన ఆరాధించవలసినటువంటి ప్రాముఖ్యత ఉంది. బద్ధులమై ఉన్నాము అనేది మనం గమనించాల్సిన మొట్టమొదటి విషయం. ఆరాధన చేయడం వల్ల అవసరత ఏంటో తెలుసుకుందాం అన్నయ్య. అసలు ఆరాధన అంటే ఏంటన్నయ్య? పాటలు పాడడం, ఆరాధించడం, వాయిద్యాలు వాయించడం, ఇదేనా ఆరాధన అంటే? లేకపోతే అసలు ఆరాధన వివరణ ఏంటి అసలు? నిజమే, చాలా మందికి ఈవెన్ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నాకు కూడా కొంతకాలం వరకు తెలియని ఒక అనుభవం ఏంటంటే, ఆరాధించటం గురించి ఒక మంచి అవగాహన లేనటువంటి ప్రజలను చూడడం, ఆరాధన గురించి సరైన అవగాహన లేని రీతిలో ప్రభుని ఆరాధించడం. ఆరాధన అని మనం క్రైస్తవ సమూహాలలో కాకుండా అన్యజనులలో మనం గమనించినప్పుడు వారు ఒక విధమైనటువంటి లేక పలు విధాలైనటువంటి భావాలు చెప్తారు. అలాగే క్రైస్తవ సమూహము మధ్యలో గనక ఆరాధనల గురించి మనం మాట్లాడితే వారు దేవునికి కానుక ఇవ్వడం, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళడం, లేదు అంటే దేవుని నిమిత్తమై మొక్కుబడులు చెల్లించుకోవడం. మనం ఇక కొంచెం మన పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ అండ్ నేపథ్యాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలను పరిచయాన్ని గమనించినప్పుడు ఆరాధన అనగానే దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పి దైవజనుడు ఒక పాట ప్రారంభించగానే ఆ పాటని వారు ఆయనతో పాటు కలిసి పాడడం, ఆ పాడిన పాటలో ఎన్ని చరణాలు ఉంటాయో అన్ని చరణాలు పూర్తయిన తర్వాత ఏదో ఒక చరణంలో ఏదో ఒక మాటను తీసుకుని పదే పదే పాడి మంచి సౌండ్ సిస్టంలో మంచి వాయిద్యాలతో ఉద్రేకపరిచి అందరూ కలిసి ఆత్మవశులై భాషలు మాట్లాడి ముగించడం, ఇది స్తుతి ఆరాధనని పిలవడం మరి అది తప్పైన భావన కాదు, కానీ అభిప్రాయం అది మాత్రమేనని అవగాహన ఉన్నట్లుగా మనం గమనిస్తాం. వాస్తవంగా ఆరాధన అనేది మనం చెప్తున్నటువంటి ఈ మందిరానికి వెళ్ళడమైనా, కానుకలు ఇవ్వడమైనా, నేను ఇప్పుడు చెప్పిన
మన పెంటెకోస్తల్ నేపథ్యంలో దేవునికి పాట పాడి స్తుతించి ఘనపరచటమైన ఇవి ఆరాధనలో ఉండేటువంటి ఒక ప్రకటనలు. ఒక విధంగా చెప్పాలంటే ఆరాధన అనేటువంటి ఆరాధికుడిలో నుంచి వచ్చే ఆరాధన నేపథ్యంలో నుంచి వచ్చే ఆరాధన సంబంధమైన కార్యాలవి, లేక ఆరాధన అనేటువంటి ఆ అనుభవంలో ఒక భాగమే అవి. అయితే వాస్తవంగా ఆరాధన అంటే ఏమిటి అని మనం ఆలోచన చెప్పినప్పుడు లేక ఆలోచన చేసినప్పుడు ఈ ఆరాధన అనేటువంటిది ప్రోస్కినియో అనేటువంటి ఒక పదము నుంచి మనకు లభించినటువంటి మాట. ఒక విధంగా ఈ పదం యొక్క భావన గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ భావన ఒక కుక్క పిల్లని చాలా ప్రేమతో పెంచినటువంటి ఒక యజమానుడు ఉన్నాడు అనుకుందాం. ఆ కుక్క పిల్లని యజమానుడు చాలా ప్రేమతో పెంచుతూ ఉంటే వారి మధ్య యజమానుడికి ఆ యొక్క పెట్ డాగ్ ఆ కుక్క పిల్లకి ఒక మంచి అనుబంధం ఏర్పరచబడింది. ఆ యజమానుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరిగ్గా ఇంటికి వచ్చే సమయం కొరకు ఆ కుక్క పిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుక్క పిల్ల యజమానుడు వస్తాడో తెలియని ఒక పరవశంతో, తెలియని ఒక ఆనందంతో తోకూపుతూ గంతులు వేస్తూ ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి ఏవేవో సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఏదో తెలియని తన యొక్క అంతరంగంలో ఉన్న భావాలని వెల్లడి చేస్తూ ఉంటుంది. నాకుతూ ఉంటుంది అతని మీదకి ఎగబడుతూ ఉంటుంది. అతను కూడా దాన్ని కాదనలేడు. దాన్ని ఎంతో దగ్గర తీసుకుంటూ ఉంటాడు. చక్కగా దాని మీద చేయి పెట్టి నమరడం, వారిద్దరూ తెలియని ఒక భావాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇది వివరించాలంటే ఆ భాషలో చెప్పాలంటే ఒక్క పిల్లకు కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఈయన చెప్పిన దానికి కూడా ఆ మాటలని అది ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఆ అర్థాన్ని అది వినలేదు. కానీ భావాలను మాత్రం ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఎమోషన్ని మాత్రం ఇరువురు షేర్ చేసుకుంటారు. ఇది ఏ విధంగా అయితే ఉందో ఈ పదాలలో కూడినటువంటి భావనతో వచ్చిన మాటే ఆరాధన. ప్రభుని ఆరాధించడం అంటే మనం చేసే క్రియలు కాదు. ప్రభుని ఆరాధికుడు చేసేటువంటి కొన్ని థింగ్స్ అనేటువంటివి ఆరాధన కాదు. ఒక ఆరాధికుడు చేసేటువంటి కార్యక్రమాలు ఆరాధన అవ్వదు. ఆరాధన అనేది ఒక వ్యక్తి హృదయంలో దేవుని విషయమై ఉన్నటువంటి భావన, ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి వైఖరి, ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం. ఆరాధన అంటే దేవుని విషయమై ఆ వ్యక్తికి ఉన్నటువంటి స్పందన అది. ఇలా ఆరాధించే హృదయం కలిగినటువంటి వ్యక్తి తను దేవుని ఎదుట భక్తి భావాలతో మోకరించవచ్చు, చేతులెత్తవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, పాట పాడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడుతూ మహిమపరచవచ్చు, దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళి పరిచర్య చేయవచ్చు. ఈ భావనతో చేసేటువంటి కార్యాలు ఏదైనా చేయొచ్చు. కార్యాలు ఆరాధన కాదు. ఆ కార్యాలు వెనుక ఉన్నటువంటి ఆ అంతరంగపు భావన, ఆ అంతరంగంలో ఉన్నటువంటి స్పందన, అది ఆరాధించేటువంటి హృదయం. ఆ వైఖరి ఆరాధన. దానిని బట్టి మనం చేయడం ఆ ఆ చేస్తున్న పని, ఆ హృదయంలోంచి వస్తున్నటువంటి ఆ భావనలోంచి వచ్చే క్రియలు కలిపితే దానిని ఆరాధన అని పిలుస్తాం. అది మోకరించడంలో ఉండొచ్చు, స్తుతించడంలో ఉండొచ్చు, దేవుని పరిచర్య చేయడంలో ఉండొచ్చు, దేవునికి సమర్పించుకోవడంలో ఉండొచ్చు, దేవుని యొక్క సేవ చేయడంలో ఉండొచ్చు. ఏదైనా దేవుని మీద ఉన్న భక్తి భావాల యొక్క ప్రదర్శన ఏ కోణంలో చేసినా ఆ భావాన్ని, ఆ పనులను కలిపి ఆరాధన అని మనం పిలుస్తాం. ఇది నిజమైన ఆరాధన. ఈ మాటల ద్వారా అసలు ఆరాధన గురించిన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం అన్నయ్య. బైబిల్లో ఇలా ఆరాధించిన వారు ఉన్నారా అన్నయ్య? ఉంటే వాళ్ళు కలిగిన ఆశీర్వాదాలు ఏమిటి ఆరాధన వల్ల? ఒక వ్యక్తి మనం ఇప్పుడు చెప్పినట్లుగా ఆరాధించే హృదయ భావనతో కలిగి అతను మోకరించో లేక దేవుని సమర్పించో ఆరాధన చేసినట్లయితే అతని జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక మాటగా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది నీటి ఆవిరి ఆకాశానికి వెళ్ళి మేఘంగా మారి వర్షంగా తిరిగి మరింత రెట్టింపుగా ఈ భూమి మీదకి వచ్చినట్టే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి యొక్క భావన దేవుని యొద్దకు చేరి
మరింత ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంగా మరలా మానవుని జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇలా అనేక మంది ఆరాధించి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికీ ఆరాధిస్తూ అనేకమైన అద్భుత కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని మనం ఇప్పుడు చెప్పలేం కానీ, ముఖ్యంగా ఆరాధనలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీకు ఒక 4 జ్ఞాపకం చేస్తాను. మొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో జరిగిన ఆరాధనలో యెషయా కలిగిన అనుభవం ఏంటంటే, అతను అపవిత్రుడని, అపవిత్ర పెదవుల్లో కలిగిన వాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో జీవిస్తున్నాడని భావనతో పశ్చాత్తాపడితే, ఆ ఆరాధనలో దేవదూత వచ్చి అగ్ని చేత తన పెదవులను కాల్చి పవిత్రుడు అయ్యావు అని చెప్తుంది. అంటే ఆరాధన హృదయము కలిగిన ఒక వ్యక్తి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కలిగే మొదటి ఆశీర్వాదం పరిశుద్ధత. రెండవ ఆరాధన అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ వ్యక్తి అతని విషయమైనటువంటి ప్రభు యొక్క సహాయమును దేవుని యొద్ద నుంచి పొందగలుగుతాడు. మనం యెహోషాపాతు అనేటువంటి రాజు దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయాన్ని గమనిస్తే, మోయాబీలు, అమ్మోనీయులు, అమోరీయులు 3 జాతుల ప్రజలు ఒకేసారి వచ్చినప్పుడు అతనితో ఉన్నవారు, అతనితో ఉన్నటువంటి అధిపతులు అందరూ కలిసి యెహోవా కృప నిరంతరముండును అని దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ అలంకారములు ధరించి ఆరాధన చేస్తూ వెళ్తున్నప్పుడే దేవుడు అద్భుతమైన రీతిలో ఆ యొక్క శత్రువులను సమూహమును ఓడించడానికి ఆయనే సహాయం చేసినట్లు మనం చూస్తాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఇదిగో ఎరికో కోట గోడలు కూలిపోయాయి అని మనం చూస్తాం. అలాగే చెరసాల యొక్క బంధకములు తెగిపోయాయని పౌలు శీలలు స్తుతించి ఆరాధించినప్పుడు బంధకాలు తెగిపోయాయి అని మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం చేగుతున్నటువంటి అనుభవాలు ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నిజముగా దేవుని ఆరాధించే వైఖరిని అట్టి హృదయాన్ని కలిగి ఆరాధన చేస్తాడో, ఆ ఆరాధనలో బంధకములు, అపవాది కట్టిన బంధకములు, అటువంటి ఆరాధనలో వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం రాకుండా ఉన్న అడ్డుగోడలు కూలిపోయి, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే వారి జీవితంలో అద్భుతమైన శత్రు కార్యములు, అపవాది తంత్రములను లయపరచబడి వారు మేలుతో నింపబడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక విడుదలను, దేవుని సహాయమును, ఓ స్వస్థతను, ఆ విడుదల రాకుండా, స్వస్థత రాకుండా ఉన్న దురాత్మల యొక్క బలం అంతటి మీద విజయమును ఆరాధనలో ప్రభు ఆరాధించు వారికి దయచేస్తారు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదాన్ని గనక మనం గమనించినట్లయితే, నిజముగా ఆరాధించేటువంటి వారిలో అబ్రహాము గనక మనం గమనించినట్లయితే, నిజముగా అబ్రహాము మోరియా పర్వతం మీదకు ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట, మన దేవుడైన యెహోవాకు మేము మొక్కుకుని తిరిగి వస్తాము అంటాడు. బలి ఇవ్వబోతున్నదేమో ఇస్సాకుని, కానీ ఇస్సాకు కూడా నాతో తిరిగి వస్తాడు అని అంటాడు. అంటే దేవుని మీద అతని నమ్మకం ఏంటంటే, సజీవుడైనటువంటి దేవుడు మృతులను సైతం సజీవులుగా మార్చగలడు. నా దేవునికి నేను దహన బలిగా ఇతన్ని అర్పిస్తాను, ఆయన ఇతను బ్రతికించి నాకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా పిల్లలను ఆకాశపు నక్షత్రముల వలె, ఇసుక వలె, సముద్రపు తీరపు ఇసుక వలె విస్తరింప చేస్తాను. నా సంతానం వలన భూమి మీద ఉన్న సమస్త వంశములు, జాతులు దీవించబడతాయన్నాడు కదా. నాకు పిల్లలు లేకుండా ఎందుకు చేస్తాడు? దేవుడే కదా 100 ఏళ్ల వయసులో నాకు ఇచ్చింది అని విశ్వాసంతో ప్రభువుని ఆరాధించడానికి మోరియా పర్వతం ఎక్కిన తర్వాత అతని విశ్వాసమును దేవుడి గణపరిచి ఆయనను, ఆయన యొక్క సంతానమును, ఆయన ఎడల దేవుడు కలిగిన వాగ్దానములను నెరవేర్చడానికి ఈ ఆరాధన కారణమైనట్లుగా అబ్రహాం జీవితం నుంచి గమనిస్తాం. మొదటిగా మనం చూడండి, పరిశుద్ధపరచబడటం, దేవుని యొక్క విడుదలను, సహాయం అనుభవించడం, దేవుని వాగ్దానములు, ప్రణాళికలు నెరవేర్చబడడం ఆరాధించే వారికి, ఆరాధికులకు దేవుడిచ్చే ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం ఏంటంటే, ఇటువంటి ఆరాధన చేసేటువంటి ఆ వ్యక్తులను బట్టి దేవుడు పరిపూర్ణంగా మహిమపరచబడతాడు. దేవుని యొక్క ఆ మహిమ ఆయన పొందుతూ ఉండగా ఆయన గణపరచు వారిని తిరిగి ఆయన గణపరుస్తాడు కనుక, దేవుణ్ణి ఆరాధించటం మూలంగా దేవుని ఎదుట ఒక గనులుగా ఉండగలుగుతారని దానియేలు యొక్క జీవితం. దానియేలు ఆరాధించే హృదయం గలవాడు కనుక ఆయన సింహాల బోనులో వేస్తాము అని చెప్పినా కూడా దేవునికి ఆరాధించడానికి ఇష్టపడిన వాడిగా ఉంటాడు. అప్పుడు దానియేలును దేవుడు ఎంతగానో బబులోను సామ్రాజ్యంలో చక్రవర్తులు ఎదుట ఘనపరిచినట్టుగా మనం చూస్తాం. ఆరాధించే వారికి దేవుడు ఘనమైన స్థానంలో ఉంచుతాడు అనేది 4వ ఆశీర్వాదం. బైబిల్లో ఉన్న వారి గురించి వారికి కలిగిన 4 ఆశీర్వాదాల గురించి
తెలియపరిచినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. నిజముగా చేసే ఆరాధనల గురించి ఇప్పుడు దాకా మీరు మాకు చెప్పారు. ఓకే. ఈ క్రైస్తవ సమాజంలో అందరూ అలాగే చేస్తారా? లేకపోతే అబద్ధంగా చేసే ఆరాధనలు కూడా ఉంటాయా? ఆ రీతిగా నడిపించే ఆరాధనలు కూడా ఉంటాయా? ఉంటాయమ్మా. దేవుడు తనను ఆరాధించు వారిని యథార్థముగాను, సత్యముగాతోను ఆరాధించాలని తండ్రి కోరుతున్నారని యేసు ప్రభు చెప్పారు. అంటే శాస్త్రులైన వారిని, పరిసయ్యులైన వారిని చూసి మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని యేసు ప్రభు చెప్పారు. వీటిని బట్టి మనం గమనించదగిన విషయం ఏంటంటేమ్మా, దేవుడు కోరని ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని వ్యర్థంగా కూడా ఆరాధించేవారు ఉన్నారు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు నిజముగా ఆరాధించేటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటాడో, నిజముగా ఆరాధించిన వ్యక్తులు, ప్రజలు కూడా ఉంటారు. వాటిలో కొన్ని ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే, మానవ పద్ధతులను దైవోపదేశములుగా భావించి, మానవ కల్పిత పద్ధతులు దేవుణ్ణి ఆరాధించటం అన్నట్లుగా భావిస్తారు. ఉదాహరణకి తిరునాళ్ళకు వెళ్ళడం, ఉదాహరణకి పండుగలను చేయడం, ఉదాహరణకి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు దర్శించటం, ఉదాహరణకి వ్యక్తులను ఆరాధించటం, పాస్టర్లను ఆరాధించటం, మందిరాలను ఆరాధించటం, ఆ సంస్థలను ఆరాధించటం, ఆ సేవకుల దగ్గర మేము విశ్వాసులమైనందుకు, ఆ మందిరపు మేము మెంబర్స్ అయినందుకు, ఆ పుణ్యక్షేత్రాన్ని మేము దర్శించినందుకు, ఆ ఉత్సవాలకు మేము వెళ్ళినందుకు, ఆ సభలకు మేము వెళ్ళినందుకు, ఆ తిరునాళ్ళకు వెళ్ళినందుకు దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అది మేము ఆరాధించటంలో ఒక భాగమే. అదే ఆరాధన అంటే అనే భావన కల్పించటం అనేటువంటిది ఈ రోజున చూస్తూ ఉన్నాం. చాలా మంది అటువంటి భావంతోనే ప్రభుని ఆరాధిస్తున్నాం అనేటువంటి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో ఉంటూ ఉన్నారు. మానవ పద్ధతులైన ఓ స్థలాలను, ఒక వ్యక్తులను, ఒక సమయాలను, కొన్ని కార్యక్రమాలను ఆరాధించడమే ప్రభుని ఆరాధించడం అనే భావన ప్రభు ఖండించారు, అపోస్తులు ఖండించారు, ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఖండించింది. అది నిజమైనటువంటి ఆరాధన కాదు. అన్యజనుల పద్ధతి చొప్పున ఆరాధించటం ఆరాధన కాదు. నిజమైనటువంటి దేవుని ఆరాధించేటప్పుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, మన హృదయంలో దేవునికి మహిమ తేవాలి, మహిమపరచాలని కాకుండా మనకు ఒక అంతరంగపు పర్సనల్ ఎజెండా ఉండి ప్రభుని ఆరాధించటం కూడా, ఆ ఆరాధన భావాన్ని మనసులో తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా మనకు ఆశీర్వాదం తీసుకురాదు. ఆరాధన మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది ఎప్పుడు అది నిజమైన ఆరాధన అయితే. ఆరాధించేవారు నిజమైనటువంటి రీతిలో ఆరాధిస్తే ఆశీర్వాదం తెస్తుంది. అంతేగాని ఆరాధన అనేటువంటిది చేస్తున్నాను కనుక నేను ఆశ్రయించబడాలి అనుకో. దేవుడు కోరిన, దేవుడు ఆలోచించిన, దేవుడు చెప్పిన రీతిలో ఆరాధన చేయడం మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కాబట్టి మానవ పద్ధతులు, స్థలాలు, వ్యక్తులు, సంస్థలు, వారాలు, గడియలు, తిరునాళ్ళలు, పండుగలు ఈ చేసి మనం ఆరాధించటం, ఆ ఆరాధన హృదయం, ఆరాధించే భావం మన మనసులో లేకుండా ప్రభుని ఆరాధిస్తున్న భావించి దీవించబడతామని విశ్వసించడం అమాయకత్వమే. దానికి చక్కటి ఉదాహరణ, కయ్యూను బలి తీసుకుని వచ్చారు, అర్పణ తీసుకువచ్చారు దేవుని ఆరాధించడానికి, ప్రయోజనం తీసుకురాలేదు. ఇక్కడ గమనిస్తే సౌలు మహారాజు కూడా ఆరాధించడానికి కొన్ని పశువులను అమాలేకుల యొక్క రాజ్యం తీసుకుని వచ్చి సమూయేలును రమ్మన్నప్పుడు, నీవు నీ ఘనత కొరకు, నీవు నీ మహిమ కొరకు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞను సరిగా నెరవేర్చకుండా, అనుసరించకుండా గర్వపు హృదయంతో నీవు బలులర్పిస్తే ప్రభుకి ఇష్టం కాదు, మాట వినడం శ్రేష్టం అని చెప్తున్నటువంటి ఆ వివరణ మనం కయ్యూను జీవితంలో కానీ, సౌలు జీవితంలో కానీ ఆరాధన ఆశీర్వాదాన్ని అతనికి తేలేదు. కారణం నిజమైన ఆరాధన కాదు అని. మూడవ ఉదాహరణ చూస్తే, విడిపోయినటువంటి ఇజ్రాయేల్ దేశంలో మానవ కల్పిత ఆరాధనలు చేసి యెరోబాము తన ప్రజలు శాపగ్రస్తులు అవడానికి కారకుడయ్యారని, ఇజ్రాయేల్ యొక్క 10 గోత్రాలు సర్వనాశనం అయిపోయాయని, దేవుణ్ణి నిజముగా పూర్ణ ఆరాధన చేసిన యెరూషలేము వాసులు యూదా వారు నిలిచి ఉన్నట్లుగా, యూదాలో స్తుతి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 3 ఉదాహరణలు నిజమైన కాని ఆరాధన మనకు ఆశీర్వాదం తేదు అని మనకు తెలియజేస్తుంది. చివరిగా అన్నయ్య, అబద్ధపు ఆరాధనలు ఎలా ఉన్నాయో మీరు మాకు తెలియపరిచారు. అలా అబద్ధపు ఆరాధనలను అనుసరించకుండా ఎలా ఉండాలి? సరి అయిన ఆరాధనలు చేయాలి అంటే ఆ యొక్క జ్ఞానము ఎలా వస్తుంది? ఆ ఆరాధనను మనం ఎలా తెలియపరుస్తాము అనేది మీరు మాకు తెలుసుకోగలం చెప్పగలరా? అంటే నిజముగా ఆరాధించడం అనేది మనం ఎలా తెలుసుకోగలమో అని అడుగుతున్నాను. అబద్ధపు ఆరాధనకి నిజమైన ఆరాధనకి గల వ్యత్యాసం.
మీరు మాకు నిజమైన ఆరాధనకి, అబద్ధపు ఆరాధనకి ఉన్న వ్యత్యాసాన్ని బహుశా ఇప్పుడు నువ్వు విన్న ఈ వీడియో ద్వారా సగానికి సగం నీకు అవగాహన అయ్యింది. అబద్ధపు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? నిజంగా ఆరాధించిన వారు ఎలా ఆరాధించారు? ఈ విషయాలు నేను చెప్పుకున్నాను. కానీ చాలామందికి ఈ నిజమైన ఆరాధన దేవునికి చేయాలి అని మనం అనుకున్నప్పుడు, ఏది అబద్ధపు ఆరాధనో, ఏది నిజమైన ఆరాధన తెలుసుకోవాలంటే, ముఖ్యంగా ఆ వ్యక్తి దేవునితో చక్కటి అనుబంధం కలిగిన వాడుగా, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ప్రతి విశ్వాసి కూడా. ఆ తర్వాత అతడు దేవుని వాక్యాన్ని నేర్చుకున్న, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంతో అతని జీవితం కనెక్ట్ అయి ఉండాలి. మూడవదిగా అతడు వెళుతున్నటువంటి సంఘపు అపోస్తుల క్రమం లేక అపోస్తుల పునాదులు, వాక్యానుసారమైన సంఘంలో వాక్యానుసారంగా సేవ చేస్తున్నటువంటి సేవకుల సంరక్షణలో అతను పెంచుతున్నప్పుడు, ఆరోగ్యకరమైనటువంటి క్రమశిక్షణలో ఆ సంఘం కొనసాగించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆరాధించేటువంటి విధానాన్ని దేవుని యొద్ద నుంచి, వాక్యం యొద్ద నుంచి, సంఘం యొద్ద నుంచి తెలుసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా కూడా ఆ వ్యక్తిని ఒక ఆరాధికుడిగా రూపొందిస్తూ, ఆరాధికుడిగా మారుతున్న వ్యక్తి జీవితంలో అతను సరైన ఆరాధించేటువంటి వ్యక్తిగా లేనప్పుడు సరిచేస్తూ వస్తాడు. ఈ 4 విషయాల ద్వారా: 1 వ్యక్తిగత ప్రార్థన, 2 వాక్యంతో అనుబంధం, 3 సంఘ క్రమశిక్షణలో, సంఘ సంరక్షణలో పెంచబడ్డాం, 4 ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని అలవరుచుకోవడం ద్వారా ఒక వ్యక్తి నిజముగా ప్రభుని ఆరాధించే, సేవించే అనుభవాలు తను తెలుసుకుంటూ, గ్రహించుకుంటూ తన జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ఆరాధన గురించిన ఎన్నో అమూల్యమైన విలువైన విషయాలు మాకు తెలియపరిచినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. నువ్వు కూడా ఇంకొంచెం విపులంగా ఇతరులకు కూడా అందించాలనే ఆలోచన చేసినప్పుడు ఈ విధంగా ఆసక్తితో సిద్ధపడి ఈ ప్రశ్నలు చక్కగా రూపొందించుకుని నన్ను కూర్చోబెట్టి అడగడానికి నువ్వు చూపించిన దైవాశక్తిని బట్టి దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మరి పాలుభాగస్తున్న నువ్వు నేనే కనపడుతున్నావు. కనిపించని ప్రయాస మరి వంశీ చాలా ప్రయాసపడతా ఉన్నాడు. వంశీని కూడా దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్న సంఘంతో పాటు మన తొందరతో పాటు వీక్షిస్తున్న వారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఆరాధన చేయాల్సిన అవసరత ఎంత ఉందో, అసలు ఆరాధన అంటే ఏమిటో, నిజంగా ఆరాధించే వారికి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఆరాధించకుండా సాతానుడు ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడో, అసలు ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమము మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీడియోను మీ స్నేహితులకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ శ్రేయాభిలాషులకు షేర్ చేసి ఈ యొక్క అమూల్యమైన ఆరాధన గురించిన వివరాలను వారికి కూడా మీరు తెలియపరుస్తారని మేము కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మరిన్ని వీడియోల కొరకు, మరిన్ని వివరాల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ సంప్రదిస్తూ ఉండమని కోరుకుంటూ, అందరికీ ప్రైజ్ ది లార్డ్.